పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం గ్రామాల్లో విద్వేషాలు గొడవలు లేకుండా జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపరిచేందుకు వచ్చే వారందరినీ ఆహ్వానిస్తున్నామని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. తాడేపల్లిగూడెం మండలం ఆరుగొలను సొసైటీ మాజీ చైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చిక్కాల సత్యనారాయణ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బొలిశెట్టి మాట్లాడుతూ, ముందు నుంచి తన వెంట ఉన్న వారిని ఎల్లప్పుడూ అండగా ఉంటానని, పార్టీలోకి వచ్చేవారికి తగిన ప్రాముఖ్యత ఉంటుందని స్పష్టం చేశారు. తన ఓటమిలో కూడా తన వెంట నడిచిన వారిని ఎప్పటికీ వదులుకునే ప్రసక్తి లేదని అన్నారు. కొత్తగా పార్టీలో చేరేవారు ముందు నుంచే ఉన్న నాయకులు కలుపుకుని వెళ్లే పరిస్థితిని కల్పించాలని కోరారు. గతంలో సొసైటీలో జరిగిన అవినీతి ఏం జరిగిందో ఎవరికోసం జరిగిందో అందరికీ తెలుసని తెలిపారు. అవినీతి నిగ్గు తేల్చడం తన కర్తవ్యమన్నారు. జనసేన పార్టీలోకి చేరిన చిక్కాల సత్యనారాయణ మాట్లాడుతూ తాను ఎవరిని వ్యతిరేకించలేదని, మొదటి నుంచి తన పనులు తాను చేసుకుంటున్నానని, కానీ తన వర్గం కోసమే జనసేన పార్టీలోకి చేరుతున్నానని అన్నారు. రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు గ్రామంలో నాయకులను కలుపుకుని పనిచేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన గ్రామ అధ్యక్షుడు అడప వీరన్న, సర్పంచ్ పీతల బుచ్చిబాబు, ఉప సర్పంచ్ అడప అప్పలరాజు, బిజెపి మండల నాయకులు చిక్కాల చిరంజీవి, నియోజకవర్గ, మండల స్థాయి జనసేన ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా మరి జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తున్న ప్రతి ఒక్కరు రావాల్సిందిగా మరి శాంక్షన్ చేయడం జరిగింది. త్వరలోనే పూర్తవుతాయి. గొడవలు లేకుండా ఉండాలి, గ్రూపులు లేకుండా ఉండాలి, అందరూ కలిసి ఉండాలి. ఎలక్షన్ అనేది ఒక ఫ్రెండ్లీగా జరగాలనే ఆలోచనతో మన అందరినీ కలపాలనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం చేపట్టాం. ఆ రోజు 2019లో నేను ఓడిపోయినప్పుడు చాలా సత్యనారాయణ వాళ్ళ అబ్బాయి, అదేవిధంగా మరి మాస్టారు చిరంజీవి, అలా కొంతమంది నాతో పాటు నాయుడు, అలాగ పేర్లు ఏమైనా మర్చిపోయింటే క్షమించండి. అందరూ కొంతమంది ఒక 20 మంది కుర్రోళ్ళ వరకే బయటకు వచ్చారు తప్ప పెద్దలు కూడా ఎవరో బయటకు వచ్చి నాకు మద్దతు తెలియజేయలేదు. వీరన్న పార్టీ అధ్యక్షుడు వీరన్న అదే మన. కానీ ఆ తర్వాత 2024 ఎలక్షన్కి అందరూ నాకు బాగా సహకరించారు. అలాగని ఇంకో పార్టీ ఉండదంటాక మన చేతిలో లేదు, ఉంటుంది ఖచ్చితంగా. ఒక వేరే పార్టీ కూడా ఉండదు రాజకీయాల్లో. ఎవరి పార్టీకి వాళ్ళు చేసుకుంటారో తప్పులేదు. కానీ మనం చేసేటప్పుడు ఆలోచన చేయాలి. మనం చేసే వ్యక్తి మంచోడు కాకపోతే దాని రిఫ్లెక్షన్ మన మీద ఉంటుంది. ఇవాళ మీరు సొసైటీలో తప్పు చేశారో లేదన్నది పక్కన పెడితే, ఆ సొసైటీ నుంచి డబ్బులు తీసుకున్న వ్యక్తులు ఎవరో మీకు తెలుసు. కానీ దాని పనిష్మెంట్ ఎవరు అనుభవిస్తారంటే ఎవరైతే లోకల్గా ఉన్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళు అనుభవిస్తారు. అది గుర్తుపెట్టుకోండి. ఇవాళ గడిచిన 15 నెలల కాలంలో ఈ గ్రామంలో అనేకమైన మందితో మీటింగ్లు వేయడం, అందరినీ కలిపి నాయండి, అదేవిధంగా మన పార్టీలకు అతీతంగా రాంబాబుని, మరి ఇంకా ఇక్కడ స్టేషన్ మాస్టర్ని, చిరంజీవి గారిని, మన సత్యనారాయణని తెలుసు. ఇప్పుడు ఈరోజు మా కుటుంబంలోకి వచ్చారని నేను చెప్పడం కాదు, ఆయనే చెప్తాడు, మీరు ఎప్పుడైనా వినండి. ఇంకెవరెవరు పని చేశారో కూడా నాకు తెలుసు. ఇంకన్నీ మనకు అనవసరం. గతం కథ ఇవాళ జరిగింది. రానున్న రోజుల్లో ఆరుగొలు గ్రామం అనేది మన గ్రూపులు లేకుండా ఒక మాట మీద, ఒక కుటుంబం మీద, అవసరమైతే ఏకగ్రీవం చేసుకునే ఆలోచన కూడా నాకు ఉంది. ఎవరైనా రేపు సర్పంచ్ ఎలక్షన్ జరిగితే అందరూ కలిసి ఒక వ్యక్తిని ఎన్నుకుని ఆ డబ్బును పాడు చేయకుండా ఈ గ్రామ అభివృద్ధికి వాడుకునే విధంగా మీరు అందరూ కలపాలనే ఉద్దేశం తప్ప నాకేమి దీంట్లో స్వార్థం లేదు. నాకు ఇప్పుడు ఎలక్షన్ కూడా ఏం లేదు. రాబోయే పంచాయతీ ఎలక్షన్స్లో గొడవలు జరగకూడదు. అందరూ కలిసి ఉండాలి. ఒకే కులస్తులు బీసీలు ఉన్నప్పుడు కూడా ఎక్కువ మంది కుటుంబ సభ్యులు, బాంధవ్యాలు, బావ అల్లుడు లేకపోతే బాబాయ్ అనుకునే వరుస ఉన్న వాళ్ళంతా ఉన్నప్పుడు కూడా మనం గొడవ పడితే రేపొద్దున అందరూ నలిగిపోతారు. కాబట్టి అలాంటిది ఉండకూడదనే ఉద్దేశంతో ఈరోజు నాకు ముందు నుంచి ఉన్నవాళ్ళు చాలా బాధపడి ఉండొచ్చు. వీళ్ళు మన మీద మనల్ని తిట్టారు, బూతుల్లో మనం కొడతాకు వచ్చారు, రేపొద్దున ఆయన తీసుకెళ్ళి పక్కన కూర్చోబెట్టుకున్నారంటే తప్పదు. ఎక్కడ చోట విలీనం అవ్వాల్సిందే. మురికి నీరు కూడా వెళ్ళి సముద్రంలోకి వెళ్తుంది, మంచినీరు కూడా సముద్రంలోకి వెళ్తుంది. అలాంటిదే మన పార్టీ కూడా. ఇవాళ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు చూడండి ఒకసారి. వెళ్ళి ఏ విలేజ్కి వెళ్ళినా సరే ఆయన దేవుళ్ళే కొలుస్తూ ఉన్నారు. ఎందుకంటే విలేజ్ గురించి గడిచిన 5 సంవత్సరాలు పట్టించుకోలేదు. ఒక ట్రక్కు మట్టి కూడా వేయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో పరిపాలన ఉన్నప్పుడు వైసీపీ పార్టీని పూర్తిగా ఓడించారు. ఆ రోజు తప్పనిసరి పరిస్థితుల్లో కొంతమంది మిగిలిపోవచ్చు. అందరూ నాకు చేయకపోతే నాకు ఇన్ని వేలు మెజార్టీ కూడా రాదు. 62,500 మెజార్టీతో నెగ్గించారు. బాధ్యతగా నేను పనిచేస్తూ ఉన్నాను.
ఇవాళ. అంతేగాని ముందు నుంచి నాయుడు ఉన్నాడు కదా, నాయుడిని పక్కన పెట్టి సిక్కల సత్యనారాయణ గారి డబ్బు ఉంది వాళ్ళని పక్కన పెట్టే ఆలోచన లేదు, నాకు లేదు. మీ ఎదు కూడా చెప్తున్నా, దేవుడి సాక్షి చెప్తున్నా. ముందు నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కలుపుకెళ్ళవలసిందే, అంతే తప్ప స్పెషల్గా మనం ఇవాళ నేను మళ్ళీ చెప్తున్నా మీ అందరికీ, ఫస్ట్ ఈజ్ వర్త్. ఎవరిని కష్టంలో ఉండగా జెండా మోసారో వాళ్ళ భుజాల మీదే ఉంటారు, ఖచ్చితంగా దింపనాలని. అదేవిధంగా ఇవాళ సత్యనారాయణ గారు మా కుటుంబంలో జాయిన్ అయ్యారు కాబట్టి ఖచ్చితంగా ఆయన కూడా గౌరవిస్తాం, అంతే తప్ప రేపు పొద్దున వాళ్ళ పోటీగా మాకు చేయమని ఈయన కూడా అడగకూడదు. అలాగే అదేవిధంగా వాళ్ళతో కూడా కలిసి పనిచేయాలి. వాళ్ళ అప్పలరాజు ముందు నుంచి నాతో వచ్చాడు, ఎలక్షన్ ముందు నుంచి ఉన్న ప్రతి వ్యక్తికి నేను గౌరవించాలి. అదేవిధంగా ఈరోజు వచ్చినా మిమ్మల్ని అవమానించాం, ఖచ్చితంగా మిమ్మల్ని కూడా గౌరవిస్తాం. కానీ ఎప్పుడైనా సరే మనం వాళ్ళతో కలిసి ప్రయాణం చేయాలనేది మీరు అందరూ తెలుసుకోవాలని నేను చెప్తున్నాను. ఇవాళ నేను ఏదో మళ్ళీ ఇంకో రెండో మాట పక్కనో మాట మాట్లాడను, ఏదున్నా అందరి ముఖం మీద ఉన్నదే మాట్లాడతాను, ఉన్నదే చేస్తాను. దొంగ రాజకీయం చేయడం, లేనిపోయిన మాటలు చెప్పడం, డబ్బు కోసం పనిచేయడం నాకు అలవాట్లేదు. మీరు నాకు ఓటేశారు, మీకోసం పనిచేస్తాను, మీ అధికారాన్ని మీకోసం వాడతాం, అంతే తప్ప నా కుటుంబం కోసం వాటి కోసం అవసరం లేదు. చిన్న స్టేజ్ నుంచి వచ్చి ఈ స్థాయికి ఎదగడానికి నా జీవితకాలం సరిపోయింది. ఇవాళ ఎవరిని మోసం చేయాల్సిన అవసరం లేదు. నా పిల్లలు బాగున్నారు, నేను బాగున్నాను, మీరందరూ బాగుండాలి కోసం నా వంతు ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను. అంతేగాని ఇవాళ చాలామంది నన్ను కోచింగ్ చేశారు. ఆ రోజు సిక్కా సత్యనారాయణ గారు మీకు ఎగ్నెస్ట్గా చేశారండి, మీరు ఎలా జాయిన్ చేసుకుంటారండి. కానీ గ్రూపులు అలా ఉంచితే రేపు మళ్ళీ ఎలక్షన్ జరుగుతాయి. జరిగినప్పుడు మళ్ళీ మనమే కొట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది, దెబ్బలాడుకోవాల్సిన అవసరం ఉంటుంది, డబ్బు తగలేవాల్సిన అవసరం ఉంటుంది. అలాంటిది లేకుండా ఒక కుటుంబంగా చేయాలనే ఉద్దేశంతో మనం చేసే ప్రయత్నాన్ని మీరు సహకరించాలని కోరుతున్నాను. నన్ను ఏమి విమర్శించక్కర్లేదు, మీరు అడగండి. నన్ను ఇప్పుడు కూడా డయాస్ మీద నేను సమాధానం చెప్తాను. నాతో పాటుగా ప్రయాణం చేసిన ప్రతి వ్యక్తికి నా జీవితాంతకాలం, నేను ఆ ముందు నుంచి 2019 నుంచి పనిచేసిన ప్రతి వ్యక్తికి పదవి అనేది 5 సంవత్సరాలు ఉంటుంది. నేను బతుకున్నంతకాలం వాళ్ళకి రాయల్గా ఉంటాను, వాళ్ళకి లాయల్గా ఉంటాను, వాళ్ళకి ఏం కావాలన్నా నేను వాళ్ళ గుమ్మాలో ఉంటాను, వాళ్ళ పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి ఉంటాను, అందులో అనుమానం లేదు. అంతేగాని ఇవాళ పార్టీ ఓడిపోతే వెళ్ళిపోవడం, వ్యాపారం కోసం నా డబ్బు ఆగిపోయినంతగా ఎవరి డబ్బు ఆగిపోయి ఉండదు. 6 కోట్ల రూపాయలు పాత మాజీ ఎమ్మెల్యే నా డబ్బులు ఆపించాడు, నా వ్యాపారం లేకుండా చేశాడు, నా మీద కేసులు పెట్టించాడు, నా కూడా తిరిగిన వాళ్ళ మీద కేసులు పెట్టించాడు. నేను ఈరోజు బాధపడలే. ఈరోజు గెలిచిన తర్వాత నేను ఎవరి మీద కేసు పెట్టలేదు. ఎవరైనా వస్తే కౌరు పంపి చెప్పాం, ఇది తప్పు, ఇది చేయొద్దని చెప్పాను తప్ప కేసులు కట్టించి పోలీస్ స్టేషన్లో కొట్టించి ఎంతమంది జనసైనికులు కొట్టాడు నాకు తెలుసు. నిద్రలేని రాత్రులు గడిపాం ఆ రోజుల్లో. కానీ మేము ఎక్కిన తర్వాత ఎవరినైనా ఒక్కడైనా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చామని అడుగుతా ఉన్నాను. చెప్పండి, మీరు ఎవరైనా లేచి చెప్పొచ్చు, వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా లేచి చెప్పొచ్చు. మీరు నిలకడగా ఉండండి. ఈ ఊర్లో ఆరుగోళ్ళు గ్రామంలో ఎవడో మళ్ళీ ముట్టుకుని టచ్ చేసి దొమ్మ ఎవడికే లేదు. కాబట్టి మీరు నిలకడగా ఉంటే అంతా మన వెనకాల ఉంటారు. మనం పారిపోతే మన వెనకాల ఎవడో ఉండడం. నేను నిలబడ్డాను కాబట్టి మీరంతా నా వెనకాల ఉన్నారు. నేను పారిపోతే, కాబట్టి అది కూడా ఆలోచన చేసి ఒక మంచి మెసేజ్ ప్రజలకు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్, జై